తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఉదయం నుంచి కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. 25 ఏళ్లుగా న్యాయస్థానంలో కొనసాగిన భూ వివాదం చివరికి ప్రభుత్వ భూమిగా తేల్చారు. హైకోర్టు తీర్పు ఆధారంగా కబ్జాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 720 కోట్ల రూపాయల 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఉదయం నుంచి కూడా కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కొండాపూర్ దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. స్వాతి, ప్రస్తుతం కొండాపూర్లో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రస్తుతం సర్వే నెంబర్ 59లో సుమారుగా 60 ఎకరాల్లో విస్తరించినటువంటి ప్రభుత్వ భూమిలో అందులో 36 ఎకరాల వరకు కూడా పూర్తిగా కబ్జాకు గురైందని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి అటు కోర్టులో పలు అంశాల్లో ఈ కోర్టుకు ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో అంటే సుమారుగా 60 సంవత్సరాల క్రితం కొంతమంది రైతులకు స్థానికంగా ఉన్నటువంటి సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి 66 ఎకరాల్లో సుమారు 36 ఎకరాల వరకు కూడా సుమారు 12 మంది రైతులకు కూడా ఇక్కడ సాగు చేసుకోవడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వారికి అప్పచెప్పిందని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా కొంతకాలం సాగు నిర్వహించుకున్నటువంటి రైతులంతా కూడా ఆ తర్వాత క్రమేపీ ఇక్కడ అంటే కొండాపూర్ సమీప ప్రాంతాలంతా కూడా పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాగా మారడంతో పాటుగా కూడా అటు భారీ కమర్షియల్స్ గా కూడా డెవలప్ అవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా ఒక్కొక్క ఎకరం కూడా సుమారు 20 కోట్లు పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి పై చాలా మంది దృష్టి కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏదైతే గతంలో కొంతమంది రైతులుగా చెలమనేటువంటి రైతుల దగ్గర నుంచి కూడా మరికొంతమంది కూడా స్థలాన్ని తీసుకొని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా వినియోగిస్తున్నట్టుగా కూడా అటు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గతం నుంచి కూడా భూ వివాదానికి సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా అంశాన్ని కూడా అటు జిల్లా కోర్టు పరిధిలో కూడా అంశం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు ఏదైతే ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ కి కూడా ఇటు రైతుల తరపు నుంచి కూడా కొంతమంది పిటిషన్ దాఖలు చేయడంతో అంశంపై చర్చ అంశంపై కోర్టులో జరిగినటువంటి పలు విచారణల అనంతరం కూడా గతంలో అటు ఏదైతే రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా రైతులకు సానుకూలంగా కూడా తీర్పు వెలువడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు హైకోర్టులో ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా పూర్తిగా మరొకసారి అటు హైకోర్టులో కూడా అటు ఏదైతే జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు కూడా గత వారంలో భూమి అంతా కూడా ఏదైతే కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి 36 ఎకరాల భూమి ఏదైతే ప్రస్తుతం అటు రైతులుగా కొనసాగుతున్నటువంటి కొంతమంది చేతులు కావచ్చు, అలాగే మరికొంతమంది ఇటు కమర్షియల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కొంతమంది షెడ్లు నిర్వహించి వారికి సంబంధించినటువంటి కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఈ ప్రదేశం అంతా కూడా పూర్తిగా అటు ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి తేల్చుతూ కూడా అటు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా తీర్పును కూడా వెలువరించినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని కాపాడే దిశగా కూడా హైడ్రా ఇప్పటికే ఈరోజు ఉదయం కూడా రంగంలో దిగి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా అంటే టెంపరీగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్లతో పాటుగా కూడా పలు నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగించడంతో పాటుగా కూడా నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించి 36 ఎకరాల ఈ స్థలం చుట్టూ కూడా పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటుగా కూడా హైడ్రాకు సంబంధించినటువంటి బోర్డులను కూడా నాటే ప్రయత్నం కూడా చేయబోతుంది. ముఖ్యంగా సుమారుగా 36 ఎకరాలు అంటే ఎకరా 20 కోట్ల మేర ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ తో చూసుకున్నట్లయితే 720 కోట్ల రూపాయలు ప్రస్తుతం ప్రభుత్వ స్థలాన్ని కూడా అటు హైడ్రా కాపాడినట్టుగా కూడా ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఏదైతే కొంతమంది రైతులు ఇక్కడ మేము వ్యవసాయం చేశామని చెప్పేటటువంటి రైతులు కూడా ఇప్పటికీ కూడా వారు అప్పీల్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొంతమేర లోపలికి వెళ్లిన తర్వాత కొంతమేరలో ప్రస్తుతం కొంతమంది వ్యవసాయం కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా అటు హైకోర్టు
హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు మేరకు ప్రస్తుతం ఈ యొక్క సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి 36 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిగా పరిగణించడంతో హైడ్రా ప్రభుత్వ భూమిని కాపాడాలనే నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ యొక్క భూమిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. అటు ఈ యొక్క భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టి ఇప్పటికే ఆ యొక్క భూమి ఈ యొక్క 36 ఎకరాల చుట్టూ అవసరమైనటువంటి ఫెన్సింగ్ కోసం కూడా గుంతలు తవ్వి అక్కడ పిల్లర్స్ నాటి ఆ యొక్క పిల్లర్స్ చుట్టూ కూడా పూర్తిగా ఈ యొక్క ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.